నమస్తే అండి. నా పేరు లలిత బీశెట్టి. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్గీతలోని ఇంతకుముందు చాలా శ్లోకాలు నేను అప్లోడ్ చేశానండి. షార్ట్స్లో ఒక వీడియోస్లో 5 శ్లోకాలు విత్ మీనింగ్తో పెట్టేదాన్ని. కాకపోతే ఏంటంటే కొంతమంది మేము కూడా మీతో పాటు చదువుతామండి అని అడుగుతున్నారు. కాబట్టి ఇలాగ బోర్డు మీద రాశానండి. శ్లోకమే కాకుండా అర్థం కూడా చెప్తానండి. భగవద్గీతని 12వ అధ్యాయంతోనే స్టార్ట్ చేయాలి. 12వ అధ్యాయం భక్తి యోగం అండి. ప్రథమోధ్యాయంతో స్టార్ట్ చేసేటంటే అర్జున విషాద యోగం. విషాదం అంటే బాధ కదా, కాబట్టి దాన్ని స్కిప్ చేసి 12వ అధ్యాయంతో నేర్పుతారండి. మేము కూడా ఇలాగే నేర్చుకున్నాం. అంతేకాకుండా మరొక కారణం ఏంటంటే భక్తి యోగం దీంట్లో చాలా తక్కువ శ్లోకాలు ఉంటాయి, 20 శ్లోకాలే ఉంటాయండి. ఒత్తులు కూడా చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. చిన్నపిల్లలు బిగినర్స్ కూడా చాలా ఈజీగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని చూస్ చేసుకుంటారు. మీరు కూడా నాతో పాటు చదవచ్చండి. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ 12ోऽధ్యాయః భక్తి యోగః. మళ్ళీ చదువుతానండి. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ 12ోऽధ్యాయః భక్తి యోగః. ఒకటో శ్లోకం అండి. అర్జున ఉవాచ. ఒక్కొక్క వర్డ్ 2 టైమ్స్ చెప్తాను. మీరు కూడా నాతో పాటు చదవండి. ఏవం సతత సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షర మవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. ఇప్పుడు మళ్ళీ మొత్తం చదువుతానండి. అర్జున ఉవాచ. ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. దీని అర్థమండి, భగవంతుణ్ణి ఏదో ఒక రూపంలో భావించి పూజించడం మంచిదా, లేకపోతే నిరాకార పరబ్రహ్మాన్ని ధ్యానించడం మంచిదా అని అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్ముని ఈ సందర్భంలో అడుగుతాడండి. మనకి ఈ డౌట్ చాలా మందికి వస్తుంది మనలోనే. ఏంటంటే భగవంతుడిని ఏదో ఒక రూపంలో పెట్టుకొని పూజించాలా, లేకపోతే భగవంతుడు నిరాకారుడు నిర్గుణుడు అని చెప్తారు కదండి. నిరాకారం అంటే అతనికి ఒక షేప్ అంటూ ఉండదు. ఒక మనిషిలాగా కానీ ఒక వస్తువులా కానీ ఉండదండి. అదేవిధంగా భగవంతుడు నిర్గుణుడు అంటే అతనికి సత్వగుణం, రజోగుణం, తమోగుణం ఇదేది కూడా ఉండదు అతనికి. కాబట్టి ఈ రెండిట్లో ఏది ఉత్తమమైంది అనేసి అడుగుతున్నారండి. కాకపోతే మనం ఏదైనా ఒక విగ్రహం కానీ ఫోటో కానీ పెట్టుకొని పూజ చేసుకుంటాం. ఎందుకంటే మనకి కాన్సన్ట్రేషన్ కుదరడం కోసం అలా చేయాలండి. ఇది కూడా మనం ఈ భక్తి కూడా ఎక్కువ డెప్త్లోకి వెళ్ళిపోయిన తర్వాత నిజానికి ఆ రూపం కూడా అవసరం లేదు. ఇదండి దీని అర్థం. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ అండి. లోకా సంస్థ సుఖినో భవంతు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఇప్పుడు 2వ శ్లోకం చదువుతున్నానండి. శ్రీ భగవానువాచ. మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః. ఇదండి 2వ శ్లోకం. ఇప్పుడు నాతో పాటు మీరు పలకండి.
మయ్యావేశ్య మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్త ఉపాసతే నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః శ్రద్ధయా పరయోపేతాః ते मे युक्ततमा मताः ते मे युक्ततमा मताः. ఇప్పుడు నాతో పాటు మీరు చదవచ్చండి. శ్రీ భగవానువాచ మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః ते मे युक्ततमा मताः. ఇప్పుడు దీని మీనింగ్ చెప్తానండి. శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు, మనసును భగవంతునిపై నిలిపి నిత్యం భక్తితో విశ్వాసంతో ఆయన్ను స్మరిస్తూ జీవించడం శ్రేష్టమైన భక్తి మార్గం. అంటే మనం రూపాన్ని పెట్టుకున్న నిరాకార రూపమైనా సరే పర్వాలేదు, కానీ నిత్యము కూడా మనం భగవంతుని భక్తితో నమ్మకంతో విశ్వాసంతో, అంటే నమ్మకం లేనిది ఏ పని కూడా జరగదండి. మనం నమ్మకంతో ఆయనపై విశ్వాసం ఉంచినప్పుడే అతన్ని నిత్యం స్మరిస్తూ జీవించడమే శ్రేష్టమైన భక్తి మార్గం అని శ్రీకృష్ణుడు ఈ సందర్భంలో చెప్పారండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ఇలాగా వీడియోస్లో 2 లేదా 3 శ్లోకాలు పెడదామని అనుకుంటున్నాను. లోకా సంస్థ సుఖినో భవంతు.